బైక్, కార్, లారీ, కంటైనర్, గాడి ఏదైనా బిజినెస్ అయినా పర్సనల్ అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఫుల్ ఫ్రీడమ్ మీ చేతిలోనే. వాలా యాప్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ యువర్ ఫ్రీడమ్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. మ్యాటర్ లో కొడదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ తమిళంలో రూపొంది సూపర్ హిట్ అయిన తని వరుణ్ సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ లో సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. రిలీజ్ దగ్గర పడింది అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూనే సినిమాకి సంబంధించిన ఆడియోని పబ్లిక్ లోకి పట్టుకొచ్చేశారు. మెగా గ్రూప్ ప్రత్యేకంగా గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు సినిమాలకు సంబంధించి ఒక కొత్త వరవడిని అలవాటు చేసే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే ఆడియో ఫంక్షన్ ని వదిలిపెట్టేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేయడం మొదలుపెట్టింది. ఈ నెలాఖరులో ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఈలోపు సినిమా పాటలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్నది ప్లాన్. ధృవ ఆల్బమ్ లో 4 పాటలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రమే డాన్స్ నెంబర్ అని అర్థమైపోతుంది. దీన్ని బట్టి తేలుతుంది ఏమిటి అంటే రామ్ చరణ్ అండ్ టీమ్ మంచి కమిట్మెంట్ తో ఉన్నారని. జనరల్ గా చూసుకుంటే రామ్ చరణ్ మంచి డాన్సర్. సినిమాలో అతను స్టెప్పులు వేసినవి సరైనవి 3 పాటలుంటే చాలు, సగం సినిమా సక్సెస్ అయిపోయినట్టే. అలాంటిది ఒక్క డాన్స్ నెంబర్ తోనే వస్తున్నారు అంటే సినిమా కాన్సెప్ట్ మీద మహా కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఓ ఐడియాకి వచ్చేయచ్చు. తని వరుణ్ బెస్ట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సాగే విధానమే థ్రిల్ చేసిద్ది, డాన్స్ చేసినంత కిక్ ఇచ్చిద్ది. ఆ మ్యాటర్ కి రెస్పెక్ట్ ఇస్తూనే సినిమాలో డాన్స్ నెంబర్స్ తగ్గించారనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గుడ్ డెసిషన్. రామ్ చరణ్ తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి తీసుకుంటున్న ఇంపార్టెంట్ డెసిషన్ గా దీన్ని భావించొచ్చు. ఆల్ ద బెస్ట్ చెరీ. ఇక ఆల్బమ్ విషయానికి వస్తే ధృవ పాటల్ని కంపోజ్ చేసింది హిప్ హాప్ తమిజా. ఇండియాలోనే ఫస్ట్ తమిళ్ హిప్ హాప్ బ్యాండ్ హిప్ హాప్ తమిజా. ఈ గ్రూప్ యూట్యూబ్ సంచలనం. మ్యూజిక్ ఆల్బమ్ చేసి యూట్యూబ్ లో పెట్టి పాపులర్ అయి పేరు తెచ్చుకున్నారు. తమిళనాట మంచి పేరుంది వీళ్ళకి. విషయం ఉన్న కుర్రోళ్ళు టాలెంట్ తో తమిళ యూత్ ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈ గ్రూప్ లో మెయిన్ గా కనిపించే ఫేస్ ఆదితో పాటు జీవా హిప్ హాప్ తమిజా గ్రూప్ కి మెయిన్ పిల్లర్స్. ఈ మధ్యన సినిమాలోకి వచ్చారు. తనివరంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ హిప్ హాప్ తమిజా ప్రత్యేకత ఏమిటి అంటే మ్యూజిక్ కంపోజ్ చేయడం వరకే కాదు, లిరిక్స్ కూడా వాళ్లే రాసేసుకుంటారు తమిళ్లో. ఈ ధృవకి చంద్రబోస్ గారు, వరకుపుల యాదగిరి లిరిక్స్ అందించడం జరిగింది. ఈ ఆల్బమ్ లో నాకు అనిపించిన చిన్న లోపం ఏమిటి అంటే లిరిక్సే. ఈ తమిజా గ్రూప్ యూత్ ఇష్టపడే పదాలని, క్యాచీగా ఉండే పదాలని వాడుతూ పాటలు రాస్తారు. అవి వినడానికి సరదాగాను రిఫ్రెషింగ్ గాను అనిపిస్తాయి. అది మిస్ అయింది అనిపించింది ఈ ఆల్బమ్ లో. అంటే చంద్రబోస్ గారిని, వరకుపుల యాదగిరి గారిని తక్కువ చేసి చూపించడం కాదు, ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. లిరిక్స్ ఆ ఫ్రెష్నెస్ కి స్పెషాలిటీని తీసుకురాలేకపోయాయి అనిపించింది. అంతేగాని బాగలేదు అని కాదు. తమిళ్లో హిప్ హాప్ తమిజా సాంగ్స్ ని ఎంజాయ్ చేసిన దానికి ఈ ధృవ పాటలకి మధ్య అది డిఫరెన్స్ లా అనిపించింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే షూర్ గా ధృవ ఆల్బమ్ రిఫ్రెషింగ్ ఆల్బమే. ఫ్రెష్ ఎయిర్ వచ్చింది. మంచి ట్యూన్స్ కట్టారు తమిజా గ్రూప్. పాటల్లో వాళ్ళు వినిపించిన సౌండ్, డిజైన్ చేసిన ట్రాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఎంజాయ్ చేపిస్తున్నాయి. ఈ పాటలకి మంచి విజువల్స్ తోడైతే వాటి వెయిట్ ఇంకా పెరుగుద్ది. 2 పాటలకు సంబంధించిన ప్రోమోస్ వదిలారు. సురేందర్ రెడ్డి పాటల విషయంగా చాలా క్లియర్ గా ఉన్నారని ఆ ప్రోమోస్ చెప్పేస్తున్నాయి. ధృవ ఆల్బమ్ ధృవ అనే సాంగ్ తో మొదలవుతుంది. చంద్రబోస్ గారు లిరిక్ రాశారు. సినిమా కాన్సెప్ట్ ని, హీరో క్యారెక్టర్ ని తెలియజేస్తా ఉంది ఈ సాంగ్. అతని మార్గం యుద్ధం, అతని గమ్యం శాంతం. హీరో క్యారెక్టర్ లో ఉన్న టిపికల్నెస్ ని ఈ 2 మాటలతో చంద్రబోస్ గారు చాలా బాగా చెప్పారు. పాట అంతా కూడా మంచి పదాలతో కాన్సెప్ట్ ని, హీరో క్యారెక్టర్ ని చాలా బాగా ఎలివేట్ చేశారని చెప్పాలి. అలాగే కంపోజిషన్ కూడా అదిరిపోయింది. మధ్యలో ట్రాక్ ఉంది, హిప్ హాప్ తమిజా దుమ్ము లేపేశారు. దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా వాడుతున్నారు. ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ సాంగ్ చూసా దీన్ని కూడా చంద్రబోస్ గారే రాశారు. లవ్ సాంగ్, గుడ్ మెలోడీ, కంపోజిషన్ బాగుంది. విజువల్స్ ఇంకా బాగున్నాయి. 3వ పాట పరిషానురా, వరకుపుల యాదగిరి గారు రాశారు లిరిక్స్. కొన్ని మంచి క్యాచీ పదాలను వాడి ఇంట్రెస్టింగ్ గా రాశారు. విరహ గీతం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. వినడానికి బాగుంది. విజువల్స్ తో ఈ పాట ఇంకా బాగుండే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లాసికల్ టచ్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ గా కంపోజ్ చేశారు హిప్ హాప్ తమిజా ఈ పాటని. 4th సాంగ్ ఫేవరెట్ ఫర్ ఆల్ మెగా ఫ్యాన్స్, నీతోనే డాన్స్. పాటలోనే డాన్స్ ఉంది. మెగా అభిమానులు మై మరిచిపోయేలాగా మెగా పవర్ స్టార్ రెచ్చిపోతారు అని ఆల్రెడీ సిగ్నల్ వచ్చేసింది. ప్రోమోలోనే ఆయన వేసిన 2 స్టెప్పులు చూస్తుంటేనే ఈ పాటలో ఎంత జోష్ ఉందో అర్థమైంది. ఆల్బమ్ లో ఉన్న 4 పాటల్లో చూసా సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే సందడి చేసే ఆల్బమే. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటది. పాటలు కూడా కొంత డిఫరెంట్ గానే వచ్చాయి. రేపు సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరేం జరుగుతుందో. మరో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.